చెప్తారా? మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను ఆరోగ్యముతోనూ ఆయుష్తో ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానములో ఇలా ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ రోజున ఈ ప్రార్థనా కూటం ఏర్పాటు చేసినటువంటి మా తల్లి గారు తిరుపతమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రాముఖ్యంగా మా ప్రియాంక గారికి సంఘము తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం కొద్ది నిమిషాలు. ఈ రోజున మన జీవితానికి బాగా ఉపయోగపడేటువంటి వర్తమానము ఇది. చేసి అందరూ కూడా జాగ్రత్తగా విని తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున రెండు విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. ఒకటి, మెలకువ కలిగి ఉండటం. 44వ వచనం చదవము ఒకసారి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు కూడా సిద్ధముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి వచనంలో ఏముందంటే మెలకువ కలిగి ఉండండి అని ఉంది. రెండవ వచనంలో వచ్చేసరికి సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. మొదటేమో మెలకువగా ఉండండి, రెండేమో సిద్ధముగా ఉండండి. రెండింటికి డిఫరెంట్ ఏంటంటే క్రీస్తు వారు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అని. అంటే క్రీస్తు వారు మొదటిగా వచ్చినప్పుడు ఆయన బాలుడిగా వచ్చాడు, నరరూపిగా వచ్చాడు. రెండవ రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో దేవుని విశ్వాసులు ఉంటారు, ఎత్తబడని గుంపులో అవిశ్వాసులు ఉంటారు. కాబట్టి ఈ రెండవ రాకడ గురించి భక్తుడు బోధిస్తూ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక, ఎందుకంటే యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళినప్పుడు ఒక మాట ఇచ్చాడు మన దేవుని బిడ్డలందరికీ కూడా. ఏమన్నా తెలుసా? నేను మీ కొరకు పరలోకమందు మీకు స్థలము సిద్ధపాటు చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి నేను వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈరోజు నా దేవుడు మరలా మన యుద్ధకి ఎలా రాబోతున్నాడు అంటే ఒక యజమానుడిగా రాబోతున్నాడు. కాబట్టి మీరందరూ ఎలా ఉండాలంటున్నాడు? మెలకువగా ఉండి సిద్ధముగా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అంటే మెలకువగా ఉండకపోతే ఏం జరుగుతుంది, సిద్ధముగా లేకపోతే ఏం జరుగుతుంది? చదువమ్మా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అమ్మ, ఇక్కడ పరలోక రాజ్యము ఏ విధంగా ఉంచారనేది ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువు ఏమని ప్రమాణం చేశారు మనకి? నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరిచి కిందకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్తా అన్నాడు కదా. ఇప్పుడు ఆ పరలోకానికి సాదృశ్యంగా అంట ఒక 10 మంది కన్యకలట పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక అనుభవం. పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి 10 మంది కన్యకలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మంది కన్యకలు ఎందుకొరకు వెళ్తారంటే క్రీస్తు వారిని ఎదుర్కొని క్రీస్తు వారితో కలిసి పరలోక రాజ్యంలో వెళ్ళటానికి వాళ్ళు సిద్ధమై వెళ్తున్నారు. ఈ రోజున ఈ సిద్ధపాటు గురించి కనుక మనం చూస్తే మనం ఏ విషయాలు సిద్ధపాటు కలిగి ఉంటాం చెప్పండి అమ్మా. ఏ విషయాలు సిద్ధపాటు కలిగి ఉంటాం? ఏదైనా ఊరు వెళ్ళాలంటే 2 నెలల ముందో 3 నెలల ముందే రిజర్వేషన్ చేయించుకున్నా సిద్ధంగా ఉంటాం, అవునా కాదా? అంటే ఈ 2 నెలలు 3 నెలలు కూడా ఏం చేస్తామంటే ఆ ప్రయాణానికి ఏమేమి అవసరమో మొత్తం ముందుగానే కొనేసుకుంటాం. సూట్ కేసులు, బట్టలు, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ముందుగా సిద్ధపాటు చేస్తే ఎప్పుడు వెళ్ళే ప్రయాణం కోసం, ఎప్పుడో 2 నెలలు 3 నెలలు వెళ్ళే ప్రయాణం కోసం ముందుగానే సిద్ధపాటు అవుతాం.
అలాగే స్కూల్ విషయంలో కూడా చూస్తే ఇప్పటి నుంచి ఏం చేస్తారు, వచ్చే జూన్ నెల నుంచి 10th క్లాస్ అవుతుంది, ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళకి ముందుగానే సిద్ధపాటు చేసేస్తారు సిలబస్. కాలేజీ వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉంటారు, సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఎందుకోసం, వచ్చే 2 రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ముందుగానే ఏం చేస్తారు, సెల్ ఫోన్లో సిద్ధపాటు కలిగి. అంటే లోకంలో ఉన్న ప్రతి విషయానికి సిద్ధపాటు ఉంది. పొద్దునే పనికి వెళ్ళాలంటే సిద్ధపాటు, 7 గంటలకల్లా అక్కడ ఉండాలంటే ఇక 4ంటికే లెగుస్తారు, రెడీ అవుతారు, చక్కగా 7ంటికల్లా అక్కడికి వెళ్తారు. ఎందుకో తెలుసా, 7ంటికల్లా అక్కడికి వెళ్ళి కనుక మత్సర వేయకపోతే ఆ రోజు వాళ్ళకి ఏం లేదు, ఆబ్సెంట్ అయిపోయి వాళ్ళకి ఫలితం రాదు. తల్లికి బాగా తెలుస్తుంది. హల్లెలూయా. ప్రయాణము గనక 10 నిమిషాలు లేట్ అయిపోతే వారి రైలు వెళ్ళిపోతుంది. వారు 2 నెలల క్రితం 3 నెలల క్రితం బుక్ చేసుకున్నటువంటి టికెట్ 10 నిమిషాలు కనుక ఆలస్యమే కనుక నువ్వు ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే ట్రైన్ నీ కోసం ఆపనే, బస్సు నీ కోసం ఆగనే, స్కూల్ నీ కోసం 10 నిమిషాలు లేటుగా స్టార్ట్ చేయనే చేయరు. ఈ రోజున ఈ లోకంలో ఉండే ప్రతి దానికి కూడా అందరు సిద్ధపాటు అవుతున్నారు. కానీ సర్వశక్తి గల దేవుడు మన కొరకు ఒక వాగ్దానము చేశాడు. మనము ఆయనకి చేయటం కాదు, ఆయన మనకు చేసి వెళ్ళినాడు. దాని కొరకు సంఘం వెళ్ళలేదట, సిద్ధముగా లేదు. హల్లెలూయా. క్రీస్తు వారు మరికొద్ది నిమిషాల్లో, లేదా ఒక 2-3 గంటల్లో ఎవరికి అప్పచెప్పబడతారంటే, శత్రువులకు అప్పచెప్పబడడానికి ముందు గెత్సెమనే తోటకు తన శిష్యులందరిలో కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. కొంతమందిని ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే, ఈ కొంతమందిని ఒక సపోర్టెడ్ యేసు ప్రభువుతో కలిసి ప్రార్థించడానికి కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. మిగతా కొంతమంది ఏమో బయట ఉన్నారు. యేసు ప్రభువు ఎందుకు తీసుకెళ్ళాడు వాళ్ళని, నాతో కలిసి ప్రార్థిస్తారులే, నాతో కలిసి బలమైనటువంటి ప్రార్థనా పరులను తీసుకువెళ్తే యేసు ప్రభు వారు కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడట వీళ్ళ 3-4 ఏమైపోయారు, నిద్రపోతా ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభు మళ్ళా వచ్చి, నాయన ఒక్క గడి అయినా నాతో కలిసి ప్రార్థించలేరా అని ఒకసారి లేపి వెళ్ళాడు. రెండోసారి ప్రార్థన చేసుకున్నాడు, మరలా వచ్చాడు. వస్తే మరలా నిద్రపోతున్నారు. 3వసారి ప్రార్థన చేయకుండా వెళ్ళాడు. మళ్ళీ 3వసారి వచ్చి, ఇంకా లెగండి ఆయన, లేచి మీరు చక్కగా నిద్రపోండి, ఎందుకంటే ఇంకా ఆ గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ? మనుష్య కుమారుడు అప్పగించబడే గడియ. అనగా నేను మీ యొద్ద నుంచి వెళ్ళిపోవటానికి సమయం వచ్చేసింది, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించండి అని చెప్పి ఆయన 3 మార్లు వచ్చి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎప్పుడు యేసుప్రభువారితో రోజు వస్తున్నాగా, రోజు యేసుప్రభువారితో వచ్చి ప్రార్థన చేస్తున్నాగా, ఈ రోజు కూడా అలాగే అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ గడియ, ఏ గడియ తెలుసా? యేసుప్రభువారు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయే గడియ వచ్చేసింది. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతుండమ్మా. ఈ సంవత్సరము ప్రారంభించి 20 రోజులు అయిపోయింది తల్లి. 2026 మనం ఎంట్రన్స్ అయ్యి ఆల్రెడీ 20 రోజులు గడిచిపోయినాయి. ఆ గడియ రాబోతుందట మనకు కూడా. ఏ గడియ? ఆ గడియలో ఒక గుంపు క్రీస్తు వారితోనూ, మిగతా గుంపు ఈ లోకంలోనూ విడవబడే ఆ గడియ రాబోతుందట. దేవుడు అన్నాడు, మెలకుగా ఉండి సిద్ధముగా ఉండండి. హల్లెలూయా. ఎందుకొరకు మెలకు అంటే, ఎవరైతే క్రీస్తు వారితో కనుక మీరు కనుక గమనిస్తే, యేసు ప్రభువు ఆ 3 ఎందుకు తీసుకుని వెళ్ళాడు గెత్సెమనే తోట లోపలికి అంటే, నాతో కలిసి ఎవరైతే ప్రార్థిస్తారో ఆయన వెళుతూ ఆయన యొక్క రాజ్యభారం అంతా ఎవరి మీద అప్పచెప్దాం అనుకున్నాడు? ఆ 3లో ఎన్నుకోబడిన వారిలో అప్పచెప్దాం అనుకున్నాడు. కానీ ఆ 3 కూడా ఏం చేశారు? ప్రార్థించలేదు, పడుకుండి పోయారు వాళ్ళు. అందుకే యేసు ప్రభువు వారు వారిలో పిలిచిన 3లో ఎవరికి కూడా అప్పచెప్పలేదు, సంఘాన్ని అప్పచెప్పలేదు. ఆయన చాలా బాధతో అప్పగించబడి శిలువ మరణం పొంది తర్వాత వచ్చి మళ్ళీ అందరినీ కలిసి ఆయన ఉజ్జీవింపజేశాడు. ఈ రోజున క్రీస్తు కూడా మనలను ఆయన ప్రేమించిన కుటుంబానికో, ఆయన ప్రేమించినటువంటి మీకో ఆయన ఒక బాధ్యత అప్పగించబోతున్నాడు. నేను అందుకే మన చర్చిలో ప్రతి పిల్లవాడికి కూడా ఒక బాధ్యత అప్పచెప్తాను. ఎందుకు అప్పచెప్తానంటే, వాడికి యేసు ప్రభువు యొక్క సేవ మోయటం ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయండిరా, అరే నువ్వు పాట పాడు, నువ్వు ప్రార్థన నేర్చుకొని అందరిని ఎందుకు గద్దిస్తానంటే, ఆ గడియ వచ్చే లోపల నేను కొంతమంది సిద్ధపాటు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ గడియ రాబోతుంది. ఎలా రాబోతుంది అంటారా? మరణము ఆల్రెడీ మన మధ్య సంచారం చేస్తుంది, చాలా తేలికగా సంచారం చేస్తుంది. నుంచొని మాట్లాడుతానే పడిపోతున్నారు, తిరిగి లెగట్లేదు.
హల్లెలూయా. సంతోషంగా బయటికి వెళ్తున్నారు. మొన్న 12వ తారీఖున చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది. అదే ఆ రోజున ఆ రోజు ఎంతో ఉత్సాహంగా మాజీ కానిస్టేబుల్ ఎస్ఐ రిటైర్మెంట్, ఎస్ఐ మంచి ఉద్యోగం, పోలీస్ ఉద్యోగం, రిటైర్మెంట్ అయిపోయాడు, బోల్డ్ డబ్బులు వచ్చినాయి, కుటుంబాన్ని సెటిల్ చేశాడు. అనుకున్నాడు ఇక నేను ప్రశాంతంగా నా జీవితకాలం అంతా సంతోషంగా గడపొచ్చు అనుకున్నాడు. ఆయనకి ఎంతో అభిమానం హీరో అయినటువంటి చిరంజీవి గారి సినిమాకి ఫస్ట్ రోజు అంటే చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి కదా, ఎంత డబ్బులైనా పర్లేదని టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్లోకి వెళ్ళాడు. ఆయన వేస్తున్న డాన్స్కి ఇజిల్లు కొత్త స్టెప్లు వేస్తున్నాడు, గుండె ఆగిపోయింది, కుప్పకూలిపోయాడు. ఆ పక్కన వాళ్ళు ఆ చీకట్లో ఏం గమనించలా. అందరూ ఫస్ట్ రోజు కదా మంచి సంతోషంగా ఊగుతున్నారు. అనుకున్నాడు నేను ఇంటికి వెళ్ళి చిరంజీవి గారు వేసిన డాన్స్ గురించి గొప్పగా చెప్తాం అనుకున్నాడేమో. పాపం ఆయన ఎంత అభిమాని హీరో అట, ఆయన అభిమాని. సంతోషంగా అందరూ ఎగరేస్తుంటే ఈయన కూడా ఎగిరాడు. ఉండి కింద పడిపోయాడు. ఈ పక్కన వాళ్ళు గమనించి ఆ థియేటర్ యజమానికి అయ్యా ఇలా పడిపోయాడంటే వాళ్ళ అంబులెన్స్ పిలిచేసరికి ఈయన ఏమైపోయాడు, చనిపోయాడు. నూతన సంవత్సరం వచ్చిన సంతోషం ఆయనలో ఉంది. హల్లెలూయా. మనకలాగా ఆయన కూడా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాడు, స్వీట్లో కేకులు తిని ఉంటాడు. చక్కగా నూతన సంవత్సరం తన అభిమాన హీరో సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళాడు. కానీ బయటికి ఎలా వచ్చాడు, శవమై వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున ఆ గడియ వస్తుంది అందరికీ. ఆ గడియ ఏ గడియ అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే గడియ. అందుకే దేవుడు మెలకువగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. మెలకువ దేనికంటే నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెలకువ కలిగి ఉండండి. సిద్ధపాటు ఎందుకంటే నేను రాబోతున్న నా యొక్క రాకడను గుర్తుపట్టి నాతో నువ్వు రావటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఇంట్లో నేను ఏ సమయం వచ్చినా వీళ్ళెవ్వరు గుర్తుపట్టరు. కానీ నేను మా రోడ్లోకి ఎంట్రన్స్ అయ్యి మా ఇంటికి ఎంత దూరం ఉండగానే ఒక్కరు గుర్తుపడతారు. ఎవరు తెలుసా? నేను పెంచుకున్న కుక్క పిల్ల గుర్తుపడుతుంది. నా రాకడ ఎప్పుడు గుర్తుపట్టేది తెలుసా? నేను ఆ గోడ అవతల ఉన్నప్పుడే స్మెల్ ద్వారా నా యజమానుడు వచ్చాడని గుర్తుపట్టి అరుస్తూ ఉంటుంది. దాని అరుపులు వినేళ్ళకి అర్థమైతే ఆ డాడీ వచ్చాడని అప్పుడు గుర్తుపడతారు వీళ్ళు. హల్లెలూయా. ఈ రోజున జంతువులు గుర్తుపడతాను తన యజమానుణ్ణి, కానీ మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారు ఆ యజమానుణ్ణి. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఆ గడియ వచ్చింది నాయనా, ఇక మీరు ఏం చేయండి, రెస్ట్ తీసుకోండి, నేను మీ దగ్గర నుంచి విడిపోతున్నాను. హల్లెలూయా. 10 మంది కన్యకలు కూడా క్రీస్తు వారిని ఎదుర్కొనటానికి అందరూ కూడా ఏమైపోయారంటే మేము భక్తులము అని చెప్పి 10 మంది కూడా దివిటీలు పట్టుకొని బయలుదేరి వెళ్ళారట. అయితే అందులో ముందుగా రాయబడింది 5 బుద్ధి లేని వాళ్ళంట, 5 బుద్ధి కలిగిన వాళ్ళంట. అంటే ఏంటో తెలుసా? సంఘంలో కూడా బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన అందరూ కలిసే ఉంటారు. హల్లెలూయా. అందరిలో ఎలా ఉంటారు? క్రైస్తవుల్లో కానీ అందరిలో కూడా బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అందరూ కలిసే ఉంటారు. అయితే వీళ్ళందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే క్రీస్తు వారి రాకడ కొరకు ఎదుర్కొంటాకి వెళ్తున్నారంట. అయితే అందులో ఒక 5 బుద్ధి కలిగిన ఉన్నారే, వాళ్ళు ఏం చేశారంటే ఏమో క్రీస్తు వారు ఒకవేళ లేటుగా వస్తాడేమో అని మా దివిటీలు ఆరిపోతాయేమో. అక్కడ రూల్ ఏంటో తెలుసా? ఆ దివిటి ఆరకూడదు. ఆ దివిటీలు టైం ఇవ్వాల. పలాంటి ఆయనకి పెండ్లి కుమారుడు వస్తాడని చెప్పేసి టైం ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ దివిటీలు ఆరిపోకుండా చూసుకుంటున్నారు. ద సేమ్ టైం 5 ఏం చేశారంటే ఎగస్ట్రా నూనె కూడా తీసుకెళ్లారంట. ఎందుకంటే పెండ్లి కుమారుడు రావటానికి కొంచెం టైం పట్టేటట్టే ఉండొచ్చు, ఎందుకన్నా మంచిది అని 5 ఏం చేశారు, ఎగస్ట్రా నూనె కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ 5 అనుకున్నారు ఎట్టగా పిలిచారుగా, ఎల్లంగానే ఏం చేస్తాడు, ఆయన వచ్చేస్తాడు, ఆయన కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ సంవత్సరాలు తరిగిపోతున్నట్లుగా వీళ్ళకు కూడా ఏమైపోతుంది, గంటలు అయిపోతా ఉంది, లేట్ అయిపోతుంది. 10 మంది వరుస కూర్చున్నారు, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన రావట్లా. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. ఈలోగా ఆ దివిటీల్లో ఉన్న నూనె ఏమైపోతుంది, నూనె అయిపోతుంది, అనగా ఆ దీపం ఆరిపోతుంది. ఈ 5 ఉన్నారే బుద్ధి కలిగిన వాళ్ళు, ఎగస్ట్రా తీసుకెళ్ళారుగా నూనె, ఆ నూనె పోసుకుంటా ఆ దివిటీలు ఆరిపోకుండా చూసుకుంటున్నారు. ఈ 5 అనుకున్నారు, అమ్మమ్మ ఎంత తప్పు చేశాం, వీళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళు, ఆయన లేటుగా వస్తాడని ముందుగానే గ్రహించి ఎగస్ట్రా నూనె తీసుకెళ్ళారు. మనం ఏం తెచ్చుకోవాలా, నూనె తెచ్చుకోలేదని అమ్మ మాకు కొంచెం నూనె ఇవ్వ అంటే లేదు ఇవ్వనే. ఎందుకోసం అంటే మేము పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి, ఇక్కడ మాకు
ఏం పనికిరాదు? మా జాలి దయ పనికిరాదు. క్రీస్తు వారు రాబోతున్నాడు, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, ఆయనతో కలిసి మేము పరలోక రాజ్యం వెళ్ళబోతున్నాం. ఇక్కడ నీ మీద జాలి చూపిస్తే రేపు నా మీద ఆయన జాలి చూపించడని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ నూనె ఎవరికి కూడా, ఈ 5 నూనె కొనుక్కుంటే వెళ్ళారట. అదే సమయంలో పెండ్లి కుమారుడు వచ్చాడంట. ఈ 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు కదా, వెలుగుతున్న దీపాలతో దివిటీలతో 5 తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ మిగతా బుద్ధి లేని వాళ్ళు ఆ నూనె కొనుక్కొని మళ్ళా వచ్చేసరికి ద్వారములు మూయబడ్డాయి. వాళ్ళు వచ్చి తలుపు కొట్టాయా, తలుపు దీవా, హూ ఆర్ యూ, మీరు ఎవరు అంటే, ఇప్పటిదాకా మేము కూడా ఈ 10 మందితో కలిసి ఇక్కడే కూర్చున్నాం, నీ కోసం ఎప్పటి నుంచి మేము ఎదురు చూసాం, మేము కూడా డ్యూటీలు ఇచ్చాం అంటే ఆయన అన్నాడు, మీరెవరో నాకు ఎందుకంటే ఆ గడియలో మీరు ఇక్కడ లేరే. ఆ గడియ వచ్చి ఉన్నది, ఆ గడియలో నేను కూడా వచ్చాను. ఆ గడియలో 5 ఎక్కడున్నారట? కొట్టుకెళ్ళారట కొనుక్కుంటానికి. సంగమా, శిరస్సు అయినటువంటి క్రీస్తు వారు ఆల్రెడీ మన మధ్యకి పరిశుద్ధాత్ముడుగా వచ్చి ఉన్నాడు. మీకు ఒక అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఈ కట్ట మీద ఇల్లు రాస్తున్నారని మొన్న కొంతమంది ఆఫీసర్లు వచ్చారు, తెలిసిందా మీకు? వచ్చారా? ఆ ఆఫీసర్లు ఎందుకు వచ్చారు? ఎంక్వైరీ, జస్ట్ ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ అంటే, ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు, ఎంతకాలం నుంచి ఉంటున్నారు, కాబట్టి వీళ్ళకి ఇల్లు ఇవ్వాలా వద్దా అని వీళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ రాసి పైకి పంపిస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక అధికారం లేదా ముఖ్యమంత్రి గారు వచ్చి అర్హులైన వారికి ఇల్లులు, ఇది మనకు బాగా తెలిసిందే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ సర్వశక్తిగల దేవుడు పంపించినటువంటి ఒక ఆఫీసరే. మన మధ్యకు వచ్చి ఆయన కూడా ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేస్తూ ఉంటాడు. మీరు ఆత్మీయతలో బలపడ్డారా, ఎంతకాలం నుంచి బలపడుతున్నారు, మీరు ఆత్మీయ జీవితంలో ఎంతగా దేవుణ్ణి పొందుకున్నారని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కాపాడుతూనే రక్షిస్తూనే మీ మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తాడు. ఎవరి కొరకంటే ఆ గడియ వచ్చినప్పుడు క్రీస్తు వారికి సబ్మిట్ చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు అంటే అందరూ అనుకున్నట్టుగా గందరగోళం చేసే చప్పట్లు కూడా చేసేది కాదు. నీ ఆత్మీయ జీవితంలో ఆ ఆత్మను పొందుకున్న నీకు ఎంత పర్సంటేజ్ ఆయన వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే మైమర్చిపోయి లోకాన్ని మైమర్చిపోయి దేవుళ్ళో ఆనందిస్తావో ఆ ఆనందంలోనే నీ మీద రిపోర్ట్ కూడా ఆయన రాసేస్తాడు. హల్లెలూయా. రాసి ఆ పరలోక రాజ్యంలో ఆ గడియ వచ్చినప్పుడు క్రీస్తు వారికి నీ మీద రిపోర్టు వెళ్తుంది. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు ముందుగానే గ్రహించినట్లుగా ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఏం చేయాలా? ఆలోచించాలి. ఎప్పుడు గుర్తు చేస్తాను, 2 పేతురు 3:9 ఉంటుంది, కొందరు ఆలస్యం అని అనుకున్నట్లుగా దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఎవ్వరూ కూడా నశించిపోకూడదు, ఆయన దీర్ఘశాంతము కలిగి ఏం చేస్తా ఉన్నాడట? తన రాకను ఆయనే ఆలస్యం చేసుకుంటా ఉన్నాడు. నువ్వు రక్షించబడాలని, నీ బిడ్డలు రక్షించబడాలని, నీ కుటుంబం రక్షించబడాలని ఆయనే ఆలస్యం చేస్తూ 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 మీ కొరకట దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకొరకంటే ఆ దినమున క్రీస్తు వారు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఆ రిపోర్ట్లో నీ పేరు ఉండదు అని ఆయనకి భయం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మన మధ్య సంచారము చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున కనులైన వారు, మనకంటే అందగాళ్ళు, మనకంటే ధనవంతులు, మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రాణాలతో లేరు. సమాధి తోటలకు వెళ్ళి చూడండి, మీకంటే చిన్నవాళ్ళ సమాధులు ఉంటాయి, మీకంటే పెద్దవాళ్ళ సమాధులు ఉంటాయి, కానీ ఈ రోజున ఆ సమాధుల్లో నువ్వు కానీ నేను కానీ లేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ దివిటిలో నా దివిటిలో నూనె పోస్తున్నాడు, రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం. ఎందుకంటే నువ్వు నేను బుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టి. హల్లెలూయా. బుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టి మనకొక ఆలోచన ఇచ్చి మన కొరకు ఆయన రిపోర్ట్ చేస్తూ మన దివిటీలు మన దీపంలో ఆరిపోకుండా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడట? నూనె. ఎందుకో తెలుసా? నేను ఈ 2026 సంవత్సరంలో దేవా నీ చిత్తమైతే అనుదినము ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఉండాలి, ఎక్కడో చోట ప్రార్థన జరిగించాలి. హల్లెలూయా. దేవుని మహాకృపతో సోమవారం ఒకరోజు ఖాళీ అయింది, మంగళవారం జరుగుతుంది, బుధవారం జరుగుతుంది, గురువారం గ్యాప్ ఉంది, శుక్రవారం జరుగుతూ ఉంది, శనివారం మన 2 శనివారాలు కూడా జరిగినాయి, ఆదివారం.
ఇదంతా ఎందుకు చెప్తాను, మెలకువ కలిగి ఉంటానికి. హల్లెలూయా. ఇప్పుడు మన దివిటీలు ప్రతిదినము కూడా ఏం పోయబడాలి? నూనె. ఏ నూనె? ప్రార్థన నూనె. మనం రాసుకునే నూనె కాదు. మన ఆయుష్ కాలం పెరగాలి, మనం ఇంకా వెలగాలి దివిటిల్లాగా. అంటే ఈ దివిటిల్లో ప్రతిరోజు కూడా ఏం కడగాలి? ప్రార్థనలు. అనగా ఇటువంటి ప్రార్థన ప్రతి దినము కూడా మెలకువ కడిగి పాదాలేసి ప్రభువా అన్నప్పుడు ఆ సర్వశక్తి గల దేవుడు మన కుటుంబం అనే దివిటీలో ఆయన నూనె పోస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ ఎస్ఐ గారికి నూనె అయిపోయింది. ఆ ఎస్ఐ గారి జీవితంలో నూనె అయిపోయింది. నిన్న ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక యవనస్తుడు 2001లో పుట్టాడంటే ఎన్ని సంవత్సరాలనే? 25 సంవత్సరాలు మేబీ, అంతేనమ్మా. 2001 సంవత్సరాల యవనస్తుడు. నేను ఆటోలో వెళ్తున్నప్పుడు ఓ పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి కుర్రలందరూ తాగేసి ఆ డీజే బాక్సులు వెనకమాల ఎగురుతూ ఉన్నాయి. ఏదో పాట పెట్టి, సినిమా పాట పెట్టి పోయిరా పోయిరా మావని ఎగురుతూ ఉన్నారు. కానీ శవం ఎక్కడుందో తెలుసా? వాళ్ళందరూ అక్కడ ఎగురుతున్నారు. శవం వెనకాల అంబులెన్స్లో ఉంది. ఆ అంబులెన్స్ వెనకాల ఆటో ఉంది. ఆ రోడ్ అంతా కూడా ఆ యవనస్తుడి యొక్క ఫోటోలు అంటించారు. నేను చూసా, ఏదో పేరు ఉంది, సంథింగ్ పేరు. నేను ఎక్కడుందా బాడీ కనపట్లేదని చూస్తే నా ఎదురు అంబులెన్స్లో ఉంది. అంబులెన్స్ దగ్గర ఒక్కడు లేడు. అందరూ ఎక్కడ ఉన్నారు? ఆ డీజే బాక్స్ వెనకాల పాటలు పెట్టి ఎగురుతున్నారు. కానీ ఈ శవం దగ్గర ఒక్కడు కూడా. ఆ 25 సంవత్సరాల యవనస్తుడి యొక్క దివిటి ఆరిపోయింది. మొన్న 16వ తారీఖు చనిపోయాడు. అంటే ఎక్కడ చనిపోయాడో తెలియదు. కానీ నిన్న 19వ తారీఖు అనగా 3 రోజులు కూడా ఆ బాడీ రాలేదు బయటికి. ఎందుకు చెప్తున్నాడు? మిమ్మల్ని భయపెట్టాలని కాదు. బుద్ధి గల కన్యకలు ఎలాగైతే వారితో పాటు ఎక్స్ట్రా నూనె తెచ్చుకొని మెలకువగా ఉండి సిద్ధంగా ఉన్నారో క్రీస్తు రాకడ కొరకు, ప్రియ సంఘం, మనము కూడా అనుదినము కూడా మన కుటుంబంలో ఈరోజున ఒక్కరికి హెల్త్ బాగోపోతే ఎంత బాధపడతాం? ఇంట్లో కుటుంబంలో ఒక్కరు బాగోపోతే కుటుంబం అంతా ఎలిగిద్ద నవ్వుతామా? ఒక్కరికి బాగోపో తిరిగి వాళ్ళు లెగిచి సంతోషంగా మనతో కలిసి భోజనం చేసేదాకా మన మనస్సులో ఉండదే. ఈ రోజున ఆయన రూపంలో చెక్కబడ్డ ప్రతి మనుషుడు కూడా చట్టబడ్డ తిరుగుతూ ఉంటే ఆ క్రీస్తు వారి మనసు ఎలా ఉంటుంది? ఈ రోజున అందులో కొంతమందిన మార్చబడాలని ఇటువంటి కోటలు ఏర్పాటు చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకోసం అంటే మెలకువ కలిగి ఉంటారేమో, సిద్ధంగా కలిగి ఉంటారేమో. రేపటి రోజున మనము చూస్తామో చూడమో తెలియని పరిస్థితిలో ఉంది. మరణం మన కొరకు పొంచి ఉంది. కానీ దేవుడికి నువ్వు అవసరం అయితే, నేను అవసరం అయితే బుద్ధి కలిగిన కన్యకల్లాగా దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచం అంతటికి కూడా లోకానుసారమైన ప్రయాణాలు, స్కూళ్ళు, కాలేజీలు, లేకపోతే ఏదైనా రేషన్ బియ్యానికి కూడా రూపాయి పెట్టుకునే రేషన్ బియ్యానికి కూడా ఏం చేస్తున్నారు? సిద్ధపాటు కలిగి వెళ్తున్నారు. హల్లెలూయా. గంటలు ఉంచొని ఆ రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏదైనా ఇస్తారు అంటే మొన్న ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా సిద్ధపాటు కలిగి 6 గంటలకు వెళ్ళి 6 దాకా కూడా ఉండి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తెచ్చుకున్నారు. అందులో చాలా మంది చచ్చిపోయారు. ఈ రోజున సిద్ధపాటు ప్రతి విషయంలో ఉంది. కానీ మన ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు లేనే. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా తల్లారా, దేవుని సన్నిధానంలో మీరు అందరూ, నేనేదో గొప్పవాడని కాదు, నేను ఎప్పుడు కోరుకుంటా వెనకాల కూర్చున్న తిరుపతమ్మ గారు ముందుకు రావాలని, ముందు కూర్చున్న తల్లిగారు పాట పాడాలని, పాట పాడిన వాళ్ళు ఆరాధన చేయాలని, ఆరాధన చేసేవారు దేవుని చిత్తం అయితే సంతోషాన్ని రానప్పుడు నిలబడి వాక్యం చెప్పాలని కోరుకుంటాను. హల్లెలూయా. ఇది మీ అందరికీ ఆపాదించింది, కానీ మీరే రావట్లా. సిద్ధపాటు కలిగి ఉండండి. నేను మా పాస్టర్ గారు, నేను ఇక్కడే ప్రియాంక కూర్చున్న ప్లేస్ కొంచెం ఇక్కడ కూర్చున్నాను. మీ అందరూ తెలుసు, ఇక్కడ సంతోష్ రెడ్డి అని చెప్పినప్పుడు ఆడ కూర్చుని ఆ డ్రమ్ పెట్టుకొని కొట్టుకుంటా ఉండేవాడిని. ఒకరోజు మా పాస్టర్ గారు అన్నారు, సంతోష్ నువ్వు సిద్ధపాటు. నేను దేనికన్నయ్యా? వాక్యం చెప్తూ అన్నాడు. సిద్ధపాటు అవ్వాలా? నేనే వాక్యం చెప్తానని అంటే, లేదు నువ్వు సిద్ధపడ్డావు, నీతో ఒకరోజు వాక్యం చెప్పిస్తా అన్నాడు. ఆయన నాకు ఆ మాట చెప్పిన కాడ నుంచి మీరు నమ్మండి, ఒక్క వాక్యాన్ని 2 సంవత్సరాల ప్రిపరేషన్ అయ్యా. ఒకే ఒక్క వాక్యాన్ని కంప్లీట్ చేసుకుంటాక నాకు 10 రోజుల టైం పట్టింది. కానీ ఆ 10 రోజుల వాక్యాన్ని నేను నిలబడి వాక్యం చెప్పడానికి నాకు 2 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. ఎదురు చూసేవాడిని, అన్న వాక్యం చెప్పమన్నాడు, ఎప్పుడు చెప్పమంటాడా, అసలు ఎలా చెప్పాలి, నిలబడ్డప్పుడు ముందుగా ఏం చెప్పాలి, మధ్యలో ఏం చెప్పాలి, ఉదాహరణలు ఏం తీసుకుని రావాలి, ఉపమానాలు ఏం తీసుకోవాలి, దీనికి కన్క్లూడింగ్ ఎలా ఇవ్వాలి, ప్రజలకు ఎలాగా ఈ కథ ఈ ఉపమానాల ద్వారా తెలియపరచాలని చెప్పేసి 2 సంవత్సరాలు సిద్ధపాటయ్యా. ఒక రోజున మా పాస్టర్ గారు రావటం లేట్ అయిపోయింది. అసలు అనుకూల వాక్యం చెప్తున్నా. ఆ రోజున 2 చోట్ల ప్రార్థన జరుగుతూ ఉంది ఒకే సమయంలో. అని అన్నాడు, సంతోష్ నువ్వు వెళ్ళి అక్కడ నడిపిస్తూ ఉండమ్మా, నేను వస్తాను అన్నాడు. సరే అని అన్న.
నేను వెళ్ళాను, అక్కడ నడిపించాను, అక్కడ ప్రార్థన అయిపోయింది. అన్నయ్య అక్కడికి వెళ్ళాడు, నేను మళ్ళీ ఇంకో చోటకు వచ్చాను, అక్కడ ఆరాధన అయిపోయింది. సమయం చూసి చాలా గడిచిపోయింది. ఏమి ఇచ్చిన పరిస్థితిలో దేవుడు అన్నాడు, లేచి నిలబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడి 2 సంవత్సరాలు నేను సిద్ధపాటు చేస్తున్నటువంటి ఆ వాక్యాన్ని ఆ రోజున ప్రకటించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు చూశాడేమో నా దేవుడు. హల్లెలూయా. అప్పుడు చూశాడేమో ఈ రోజుకి కూడా నాకు తెలిసి కొన్ని 100 ప్రసంగాలు చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎన్నుకోవాలి, నీ దివిటీలు నూనె పొయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆయనకి కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ వల్ల 10 మందికి మేలు కరగాలి, 10 మంది దివిటీలు మీ ద్వారా వెలిగించబడాలి అంటే ఆయనకి నీ మీద, అందుకే అంటాడు మెలకువ కలిగి సిద్ధపాటుగా ఉండండి. ఏ దినము ఆ దినం వచ్చును, ఆ గడియ వచ్చుద్ది. ఆ గడియ వచ్చినప్పుడు పేతురు నిద్రపోయాడు, శిష్యులు కొంతమంది నిద్రపోయారు. యేసుప్రభువు వారు అన్నారు 3 సార్లు వచ్చిన ఆయన, లెగండ్రా, మీకు నా భారం అప్పచెప్దాం అనుకున్నా, మీరు నిద్రపోతున్నారు. సో మీరందరూ ఎవరు అన్ఫిట్లు రా మీరు. కాబట్టి 3 సార్లు చెప్పాడు, వినలేదు. తర్వాత అన్నాడు, ఇక లెగండి, లేచి రాసిపెట్టు. అక్కడ ఒక వాక్యం ఉంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైపోయింది. ఇక పండుకోండి అయినా, ఇక నిద్రపోండి, నేను మనుష్య కుమారుడు అప్పగించబడే సమయం వచ్చింది, ఇంక రండి వెళ్దాం అన్నాడు. ఈలోగానే సైనికులు రావటం, యేసుప్రభువు వారిని పట్టుకోవటం, వీళ్ళందరూ పారిపోయారు. ఎవరు పారిపోయారు? యేసుప్రభువు వారితో కలిసి భోజనము చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికి పంచి భోజనం చేసి, కళ్ళు ఇచ్చేటప్పుడు దగ్గరుండి, కాళ్ళు ఇచ్చేటప్పుడు దగ్గరుండి, యేసుప్రభువు వారు అంటే మేము వాళ్ళకి శిష్యులు, వాళ్ళకి కాళ్ళు ఎగరేసిన శిష్యులందరూ కూడా యేసుప్రభువు వారు పట్టుకోగానే పారిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆత్మీయ జీవితం మెలకువలో లేదు, వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. యేసయ్యను అప్పగించినప్పుడు కత్తెత్తిన పేతురు కూడా ఏమైపోయాడు? పారిపోయాడు. హల్లెలూయా. కానీ యేసుప్రభువు వారు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన విడిచిపెట్టి అందరూ పారిపోతే ఆయన సిలువ మీద ఏలాడుతూ, ఆయన పక్కన ఎవరు లేకపోయేసరికి ఒక యోహాను గారు ఒక ఆయన ఉన్నాడు కింద, అన్నాడు, ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి క్షమించు అని. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళింది ఎవరి దగ్గరికి తెలుసా? తనను విడిచిపెట్టి పారిపోయిన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. నాయనా, అప్పుడు మెలకువతో లేకపోయారులే, అప్పుడు సిద్ధపాటు లేదేమో, కానీ ఇప్పుడు మరలా మీరు సిద్ధపాటు అవ్వండి అని ఒక్కసారి 40 రోజులు సంచారము చేసి వాళ్ళందరూ 3.5 సంవత్సరాలు ప్రేరేపిస్తే ఎవడు సిద్ధపాటు అవ్వలేదు. కానీ 40 దినములు ఆయన సంచారం చేస్తే ఒక్కొక్కరు ఎలా తయారైపడ్డారు శిష్యులు? యేసుప్రభువు వారి కోసం ప్రాణాలతో సహా వదిలేసుకున్నారు. 12 మందిలో ఇస్కరియోతు యోధా ముందుగా చనిపోయాడు, యాకోబుని చేర్చుకున్నారు. మళ్ళీ తర్వాత మరలా 12 మంది అయ్యారు. అందులో ఒక్క ఆయన మాత్రం అనారోగ్యంగా చనిపోయాడు. మిగతా 11 మందిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. హల్లెలూయా. ఈ రోజున వాళ్ళు ఆత్మలు చెప్పగలుగుతున్నాయి, మేము క్రీస్తు కొరకు సిద్ధపాటు కలిగాం. మొదటగా మెలకువతో కలిగలేము, కానీ తర్వాత మెలకువగా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం పూట నేను పనికి వెళ్ళిపోవచ్చు, ఈ సాయంత్రం వేళ వెళ్తే వస్తే ఒక 600-700 నాకు వస్తాయి. మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, మీరు కూడా ఏదైనా పనికి వెళ్ళి రావచ్చు, లేదా ఒక సినిమా చూస్తే కొంచెం ఆహ్లాదకరం. కానీ దేవుడు అంటున్నాడు, ఇది ఆనందించి సంపాదించుకునే సమయాలు కానే. ఎందుకో తెలుసా? ఆ గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఏ గడియ? క్రీస్తు వారు మనల్ని చూసే గడియ, మనలను పడిపోయిన వారిని తిరిగి లేపే గడియ, కృంగిపోయిన వారిని మళ్ళా బలపరిచే గడియ, వెనకున్న వారిని ముందుకు నడిపించే గడియ, ఏడ్చే వారి కన్నీరు తుడిచే గడియ, మిమ్మల్ని ఎన్నుకునే గడియ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గడియ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి తెలుసా? బుద్ధి కలిగిన కన్నికలాగా, దేవా మా దివిటీలు ఇగో మీ కొరకు. నువ్వు దివిటి ఆయనకి చూపినప్పుడు ఆ దివిటియే నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు అనే ఒక రుజువు. దివిటి లేని వాళ్ళని ఎవరిని కూడా లోనకి అంగీకరించరు. ఆ దివిటి వెలుగుతున్న దీపం ఏంటో తెలుసా? నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం. ఆ 5గురు చెప్తా, ఇదిగో ప్రేమ, మా ఆత్మీయ జీవితం వెలుగుతుంది చూడు. అనుదినము కూడా సిద్ధపాటు కలిగి మా ఆత్మీయ జీవితం ఇంకా కొంచెం నూనె దాచుకున్నాం, ఎందుకంటే మా ఆత్మీయ జీవితం ఎప్పుడు ఆరిపోకూడదని. హల్లెలూయా. దేవుడు అడిగితే మీ దివిటి చాలా బాగుంది, మీ ఆత్మీయ జీవితం చాలా బాగుంది, సో ప్లీజ్ కమ్ విత్ మీ అన్నాడు. అంతే, ఒక్కసారి తీసుకెళ్ళిపోయాడు. మిగతా 5గురు అన్నారయ్యా మేము కూడా ఇప్పుడు వెళ్ళి నూనె తెచ్చుకున్నాం. నో, అవకాశం క్లోజ్ అయిపోయింది, మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. దేవుని సంగమా, మనం ఎవరో తెలుసా? క్రీస్తు వారి యొక్క శరీరం. క్రీస్తు వారి యొక్క శరీరము ఎలా ఉండాలి? ఇప్పుడు నా శరీరము
నేను స్నానం ఒక చేయికి ఒక కాలికే చేస్తానా, మొత్తం బాడీకి మొత్తం చేస్తానా? ఏమ్మా, పై నుంచి కిందాక 1-2-3 సార్లు చేస్తాను, శరీరం అంతా చేస్తా కదా. కానీ సంఘం కూడా దేవుడిచ్చేది, నేను ఎంత ఇంపార్టెంటో దేవునికి మీరు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీస్తు వారు శిరస్సు అయి ఉంటే మనం ఆయన శరీరం. హల్లెలూయా. ఇది ఆ శరీరం అంతా ఆయన కోరుకునేది ఏంటంటే ఎక్కడ డాగు కానీ మచ్చ కానీ ఎవరి దగ్గర ఉండకూడదని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రయాణంలో మనం అంత ముందుగా చూస్తున్నాం కదా. మీకు 2 ప్రయాణాలు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. ఇప్పుడు మద్రాసు వెళ్ళాలి, ఇక్కడ నుంచి 7 గంటల ప్రయాణం. ఈ 7 గంటల ప్రయాణం కొరకు నేను ఏం చేశానంటే, నేను గోపాలకృష్ణ అన్నయ్య ఒక ప్లాన్ వేసాం. ఏమంటే, అన్నయ్య 1 వారం తర్వాత మనము మద్రాసు పోదాం, అక్కడ కొంచెం తిరిగేసి ప్రార్థన చర్చికి వెళ్ళి వద్దాం అనుకున్నాం. అన్న ఏం చేశాడంటే, అన్న ఫోన్లో ఏదో యాప్ ఉందట, వెంటనే టక ఓపెన్ చేసేసి ఒక ట్రైన్ చూసి, అన్న ఈ ట్రైన్ మనకు అందుబాటులో ఉందని అంటే, ఓకే రైట్, ఆ ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం మేమిద్దరం. తనేం చేశాడు, బుద్ధి ఆలోచించి రిజర్వేషన్ చేసుకున్నాడు, పోతే 200 పోతాయి కదా అని. నేనేం చేశా, ఎందుకు 200 పోగొట్టుకోవటం, ఎట్టగా ఆ ట్రైన్ 7 గంటలుగా ఓపిపట్టి వెళ్ళిపోదామని చెప్పి నేను కూడా ఏం చేశా, ఆ ఖాళీగా ఉంటుందిలే, ఆడసైడ్ ఎక్కువ కూర్చుందాంలే అనుకున్నా, సీటు దొరికిద్దిలే అనుకున్నాను. తీరా ప్రయాణం అయ్యేసరికి ఆయన అన్నాడు, అన్న నేను రిజర్వేషన్ చేయించుకున్నాను అన్న అన్నాడు. సరే వెళ్ళు అన్నాను. నాకు రిజర్వేషన్ లేదు, అనగా నేను సిద్ధపాటు లేదు. నేను జనరల్ బోగికి వెళ్తానా, ఏసీ బోగికి వెళ్తానా? ఏమ్మా, జనరల్ ఎక్కుతానా, ఏసీ బోగి రానిస్తారా? జనరల్ ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంటుందా? ఫుల్గా ఉంది. వెళ్ళాను, ఎక్కాను, 7 గంటల నరకం అనుభవించాను. 7 గంటలు నరకంగా ఉంటుంది, బాగుంటుంది, భయంకరంగా ఉంటుంది. 7 గంటలు అతనే శుభ్రంగా ఓ బెడ్షీట్ తీసుకెళ్ళాడు. ఆయన వెళ్ళే సమయానికి సీట్ అంతా ఎలాగుంది, ఖాళీగా ఉంది. శుభ్రంగా వెళ్ళాడు, పడుకున్నాడు, టీ చూపించాడు, టీసీ కూడా చక్కగా వెళ్ళిపోయాడు. చక్కగా 7 గంటలను విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా గమ్యానికి వచ్చాడు. నేను బాత్రూమ్ దగ్గర నుంచొని గోడ కట్టి ఇటుకి 7 గంటల తర్వాత ఎవరు ప్రశాంతమైన ప్రయాణం అనుభవించారమ్మా? సిద్ధపాటు కలిగిన వాడే ప్రశాంతకరమైన ప్రయాణం అనుభవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ ఆత్మీయ ప్రయాణంలో కూడా సిద్ధపాటు కలిగిన మనమంతా కూడా ఎలాంటి వారమో, ప్రశాంతకరమైనటువంటి జీవితం అనుభవించే వాళ్ళం. కాబట్టి ఈ సమయంలో దేవుడు చెప్పేది, మీ కొరకు అక్కడ రిజర్వేషన్ చేశాడంట. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎవరైతే దివిటీలు వారికి ఆత్మీయ జీవితాలు ఆరిపోకుండా, వారి ఆత్మీయ జీవితాలు ఇంకా ప్రభువా ఇగో నిన్నటి దాకా మెలకువలేను, కానీ ఇప్పుడు మెలకువతో లేచా, ఇప్పుడు వెలిగించుకున్నా. హల్లెలూయా. ఇదిగో నీ రాకడ వచ్చేదాకా కూడా నా ఆత్మీయ జీవితం ఆరిపోకుండా చూసుకుంటాను ప్రభు అని ఎవరైతే బుద్ధిగలిగిన కన్యకలాగా ఉంటారో, దేవుడు అంటున్నాడు, మీ కొరకే నేను సిద్ధపాటై వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక టీవీ ఛానల్ చెప్తా ఉంది, ప్రముఖ టీవీ ఛానల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్లో రాయబడినటువంటి ఆ యొక్క మర్మములు ఏమవుతున్నాయట, ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. హల్లెలూయా. ఆకాశంలో దేవదూతలు కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఆ యొక్క పదాలు జరుగుతున్నాయి, బయట కూడా సందర్భాలు నిజంగానే బయట జరుగుతూ ఉన్నాయి. సో బైబిల్ ఇస్ ట్రూ అంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నిజమైనది, అందులో రాయబడిన ప్రతి అనుభవం కూడా జరుగుతుంది అంటున్నారు. అలాగే దేవుడు చెప్తున్నాడు, అందులో మరలా నేను తిరిగి ఆ గడిలో రాబోతున్న ప్రియ సంగమ, మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండండి. హల్లెలూయా. ఇది విశ్రాంతి తీసుకునే సమయం. ఎప్పుడు? దేవునిలో. వాగ్దానం, నాకు వచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అనగా క్రీస్తులో ఉన్నవాడి దివిట ఎప్పుడు కూడా నూతనంగా ఫుల్ఫిల్ అవుతూనే ఉంటుంది, ఆరిపోద్దు. హల్లెలూయా. అది ఆరిపోతుంది అంటే నీ ఆత్మీయ జీవితం నువ్వే చేతులు ఏం చేసుకున్నట్టు, నీ బుద్ధి అజ్ఞానము చేత ఆర్పుకుంటున్నట్టు. దేవుడు చెప్పేది, మీరు బుద్ధి కలిగిన వారు. మనమంతా బుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టి మన ఆత్మీయ జీవితం ఆరిపోకుండా, మన కుటుంబ జీవితం ఆరిపోకుండా ఈ రాత్రికాల వేళ మోకరించి, ప్రభువా నన్ను క్షమించు నాయన. ఒక 2-3 వచనాలు ఉన్నాయి, సమయం వద్దు ఇప్పుడు ఏం చదివించను, కానీ దేవుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండండి, అలాగే సిద్ధపాటు కూడా. ఇప్పుడు మనకి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము మనకి పగలొచ్చింది కానీ వరద, అటువైపు వాళ్ళకి నైట్ వచ్చేసింది. వాళ్ళు మెలకువతో ఉన్నారా? ఏమైపోయారు తెలుసా? శవాలే కొట్టుకొచ్చారు ఇటు. కానీ మనం ఎలాగున్నాం? ముందుగానే
నీళ్ళు వస్తాయని తెలిసి ఎవరి కాళ్ళు కొన్ని చదిరేసుకున్నారు, కొంతమంది సేఫ్గా వెళ్ళిపోయారు. సో మనమంతా ఎలాగున్నాం? బ్రతికున్నాం. కానీ మెలకువగా లేని, ఆలోచన కొంచెం గ్రహించలేని వాళ్ళు ఏమైపోయారు? అర్ధరాత్రి వచ్చేసరికి వారి ప్రాణములు ఎక్కడ వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చారు, డాబగుట్లకు కూడా. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు మెలకువగా ఉండమంటున్నాడు. ఏ శ్రమ, ఏ మరణం, ఏ వేదన మిమ్మల్ని తాకుదో తెలియదు, కానీ మీ ఆత్మీయ జీవితం అనే దివిటిలో ఆర్పాలని చూస్తున్నట్టు అపవాదికి మీరు దొరకకుండా మెలకువ కలిగి ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే సిద్ధపడి ఉండండి. హల్లెలూయా. ఏం సిద్ధపాటు అని అంటారా? మన దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి ఉండండి. మరలా చెప్తున్నాను, నేను డిసైడ్ అయిపోయాను, నాకు వద్దు ప్రభు సాయంత్రం పూట 1000 రూపాయలు 1500 నాకు వద్దు. ఏ రోజు గ్యాప్ ఇవ్వకుండా నన్ను తీసుకెళ్ళిపో. ఎందుకంటే ఎక్కడో ఈరోజు ఒక అతను, నేను చక్కగా వెళ్తున్నాను దారిలో, వారికి ఎదురుగా బారు కనబడుతుంది, కానీ ఎదురుగా ఉన్న ఆటో కనపడలేదు అతనికి. ఈరోజే శాంతి ప్రశాంతి దగ్గర నేను నా దారిలో వెళ్తున్నా, అడ్రూట్లు కరెక్ట్ స్ట్రైట్గా వాడికి ఏం కనపడుతుందంటే అదిగో బారు కనపడుతుంది, కానీ ఆ బారుకి వాడికి మధ్యలో ఉన్న ఆటో కనపడలేదు. సరాసరి ఈ క్రాస్కి వచ్చేసాడు. నేను కనుక బ్రేక్ కొట్టకుండా ఉండుంటే, వాడిని గట్టి గదవకుండా ఉండుంటే, వాడు ఏకంగా నా ఆటోలోకి వచ్చేసి గుద్దేసేవాడు. ఇద్దరు కుర్రోళ్ళు. అంటే నా ప్రయాణము ఆటోలో ముగించబడకూడదు. అవసరమైతే పాట పాడుతున్నట్టు పడిపోయినా సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి భయంకరమైన దినాల్లో ప్రియ సంగమా, మెలకువగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవుడు ఈ రోజున మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనలను ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుడు ఈరోజు నాతో మాట్లాడేది, మెలకువగా ఉండమ్మా, సిద్ధపడి ఉండండి.